మిత్రులారా, ఒక సామాన్యుడైనా లేదా ఒక రాజకీయ నాయకుడైనా సరే ఎవరైనా కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు మన దేశ గౌరవాన్ని దెబ్బతీయకుండా ప్రవర్తించాలి, అవునా కదా? కానీ మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ మాత్రం ఈ రూల్కి కంప్లీట్గా వ్యతిరేకం అనమాట. అంతర్జాతీయ వేదికలపై నుంచి భారతదేశాన్ని విమర్శించడం ఈయనకు బాగా అలవాటు. ఒక తలకు మాసినోడు మన భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అన్నాడు. అర్థమవుతుందా? ఆ స్టేట్మెంట్ని ఈ రాహుల్ గాంధీ సమర్థిస్తాడు. అవును, భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అనేసి. నీకు తెలీదా? ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మన భారతదేశం 4వ స్థానంలో ఉన్నది, 3వ స్థానానికి చేరుకోవడానికి అతి దగ్గరలో ఉన్నది. నీకు తెలీదా అది అంటాలి. అలాగే పాకిస్తాన్ చెప్పింది, ఈ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సు రాఫెల్ యుద్ధ విమానాలు కూల్చేసిందంట అని చెప్పేసి ఈయన మాట్లాడతాడు. అంటే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతాడు. తాజాగా మన భారతదేశానికి వరల్డ్ లీడర్ అయ్యేటటువంటి సత్తా లేదు అన్నాడు. అసలు నువ్వు ప్రతిపక్ష నేతవా, ఒక ఎంపీవా, ఎంత కూడా పక్కన పెడదాం. నిజంగా నీలో భారతీయత అనేది కనుక ఉంటే, నువ్వు భారతీయుడు అయితే నువ్వు ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడతావా? తన దేశాన్ని తానే కించపరిచేటటువంటి వ్యక్తిని లేదా నాయకుడిని ఏమనాలా? పైగా ఈయన గారు చెప్పిన కదా, మన దేశానికి ప్రధాన ప్రతిపక్ష నేత ఈయన. మళ్ళా ఇలాంటి వ్యక్తి ప్రధానమంత్రి కావాలంట మన దేశానికి. ఏం చేయాలని మన దేశాన్ని, అది విషయం.